నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణి RG1లో ధనలక్ష్మి పూజ. RFCLలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి లక్ష్యం. పోలీస్ కమిషనరేట్లో ఆంక్షలు పెంపు. వెల్లివిరిసిన సేవా సంకల్పం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి కాలనీస్ RG1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని పురస్కరించుకొని ఫైనాన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ధనలక్ష్మీదేవి పూజను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని DGM ఫైనాన్స్ ధనలక్ష్మీబాయి అధ్యక్షత నిర్వహించగా RG1 ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా GM శ్రీనివాస్ మాట్లాడుతూ 2023-24 ముగిసి నూతన ఆర్థిక సంవత్సరం 2024-25 గణాంకాలు ఏప్రిల్ నెలలో మొదలై మార్చితో ముగుస్తాయని, ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఈ విధంగా లక్ష్మీదేవి పూజ చేయడం ఆనవాయితీగా లక్ష్మీదేవి కృప కటాక్షం కొరకు సింగరేణి సంస్థ ఉత్పాదకత పెంపొందించుకొని మంచి లాభాల బాటలో ముందుకెళ్లాలని ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగపు అధికారులందరినీ ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గొని లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం అంతా మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రామ్మోహన్, CH లక్ష్మీనారాయణ, రామ్మూర్తి, ఆంజనేయ ప్రసాద్, రాజం, బాలసుబ్రహ్మణ్యం, శ్రీహర్ష, ఇందూరి సత్యనారాయణ, అంజయ్య తదితరులు ఉన్నారు. అభిమానం వెల్లి విరిసింది. రామగుండం నగరపాలక 8వ డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, రమ దంపతుల పెళ్లి రోజు ఈరోజు. ఈ సందర్భంగా దాతు అభిమాని అతని అల్లుడు అనిల్ పటేల్ మహత్కార్యాన్ని చేపట్టారు. అత్తా మామలకు కానుకగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు అనిల్ ప్యాకెట్ మనీని అందించారు. ఈ సందర్భంగా అనిల్ సేవా నిరతిని పలువురు కొనియాడారు. సమాజంలో సేవా కార్యక్రమాలకు ఊపిరినిస్తున్న తన గలంతో ప్రజలను చైతన్యపరుస్తున్న VHR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యాల్వా హరీష్ రెడ్డి NRI USA పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా హరీష్ అమ్మానాన్న పాలకుర్తి MPP వాల్యా అనసూయ రామరెడ్డి ఓ మహత్కార్యాన్ని పూనుకున్నారు. అపురూక కానుకగా హరీష్కు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవీయత వెల్లి విరిసింది. అపానస్తం విరాజిల్లింది. గోదావరికని తిలక్ నగర్కు చెందిన సింగరేణి OCP3 ఉద్యోగి వంగపల్లి సాయి చంద్ పటేల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన పుట్టినరోజున సాయి మహత్కార్యానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. RFCL అనేది దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం కోసం రైతులకు సరసమైన ధరలకు తగినంత మరియు సకాలంలో యూరియాను అందించడానికి మేక్ ఇన్ ఇండియా చొరవతో భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని రామగుండం RFCL తన వాణిజ్య ఉత్పత్తిని 2021 మార్చి 22న ప్రారంభించిందని, 2022 నవంబర్ 12న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా దేశానికి అంకితం చేయబడిందని GM సుధీర్ కుమార్ ఝా ఓ ప్రకటనలో చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో RFCL తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 11.19 లక్షల మెట్రిక్ టన్ల వేప పూతతో కూడిన యూరియాను పంపిందని, ఇందులో తెలంగాణకు 4,40,861.89 మెట్రిక్ టన్లు, ఆంధ్రప్రదేశ్కు 1,53,383.94 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 1,83,070.44 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 78,745.23 మెట్రిక్ టన్నులు, ఛత్తీస్గఢ్కు 85,860
2.07 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 99,006.03 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్కు 74,093.94 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసిందన్నారు. కాగా సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 11,19,753.54 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించడంలో కీలక పాత్రను పోషించిన కార్మికులను, ఉద్యోగులను, అధికారులను ఆర్ఎఫ్సిఎల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుధీర్ కుమార్ ఝా అభినందించారు. అలాగే సంస్థకు మద్దతుగా ఉన్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి, కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం సేవించి వీధుల్లో, రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిగణించిందని, మద్యం ప్రియులు ఆగడాలపై కళ్ళెం వేయడంతో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం ఈ నిషేధాజ్ఞ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఈ నిషేధాజ్ఞలు ఈ రోజు నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితి పొడిగించే అవకాశం ఉందన్నారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి శ్రీనివాస్ హెచ్చరించారు. అలాగే డీజే సౌండ్ల వినియోగంపై కూడా అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని సిపి చెప్పారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.